సో చాలామంది జేఎన్‌టీయూకే స్టూడెంట్స్ ఇప్పుడు 2122, 3132 ఇప్పుడు 41 వరకు నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. సో చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, ఎంత మంచిగా రాసినా కూడా ఫెయిల్ అవుతున్నాము. అసలు ఎందుకు పాస్ చేయట్లేదని చెప్పేసి అడుగుతా ఉన్నారు. సో దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాము. సో ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. దీని ప్రకారం రాయండి. అప్పుడు పాస్ అవుతారు. సో ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్‌లో వెళ్తే ఏంట్రా బాబు అంటే, వీళ్ళు ఎన్నిసార్లు రాసినా ఫెయిల్ అవుతామన్నారు. అయితే నేను ఎప్పుడు చెప్తా ఉంటా ఒకటే, ముందు మీ క్లాసులో మీ కాలేజ్ వైజ్ కూడా కాదు, మీ క్లాస్‌లో మీరు ఏ బ్రాంచ్ అయినా కావచ్చు, టాపర్స్ ఎప్పుడు పాస్ అయ్యేవాళ్ళు అస్సలు ఫెయిల్ కాకుండా, మంచి స్కోరింగ్ వచ్చేవాళ్ళు, యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఎప్పుడు పాస్ అయ్యేవాళ్ళు ఉంటారు. వాళ్ళని చూడండి, వాళ్ళు ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వరు. మీరు అదే ఎగ్జామ్ రాస్తున్నారు, వాళ్ళు అదే ఎగ్జామ్ రాస్తున్నారు. క్వశ్చన్ పేపర్ మారినా కూడా అన్నిసార్లు ఇప్పుడు జంబ్లింగ్ ఇది సెట్స్ అయినా కూడా అన్నిసార్లు కూడా ఒకళ్ళకే రాదు కష్టమైన క్వశ్చన్ పేపర్ ఫర్ ఎగ్జాంపుల్. సో మారుతూ ఉంటుంది, అయినా కూడా వాళ్ళు పాస్ అవుతుంటారు. దానికి గల కారణం ఏంటంటే, వాళ్ళకు ఎగ్జామ్ మీద ఉన్న అవగాహన, వాళ్ళు చదివింది ఏదైతే ఉంటుందో దాన్ని ప్రజెంట్ చేయగలగటం. సో మిగతా వాళ్ళు ఏంటంటే, వీళ్ళు చదివినా కష్టపడినా కూడా దాన్ని ప్రజెంట్ చేయలేకపోతారు. సో వాళ్ళ కోసం ఈ వీడియో ఏంటంటే, జనరల్గా ఏంటంటే, మీరు ఎప్పుడూ కూడా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి రాని క్వశ్చన్తో ఎప్పుడు వెళ్ళొద్దు. అదొకటి. ఇంకోటి ఏంటంటే, ప్రాబ్లమేటిక్ లాంటి సబ్జెక్ట్స్ ఏమన్నా ఉంటే ప్రాబ్లంతో అసలు స్టార్ట్ చేయొద్దండి. అది ఇంత ఈజీగానే ఉండేవండి. ఎందుకంటే చిన్న మిస్టేక్ ఏదైనా అయిందంటే స్టార్టింగ్ క్యాలిక్యులేషన్లో అది కొట్టేస్తారు. మీరు కొట్టేసిన తర్వాత వాల్యుయేషన్ చేసేవాళ్ళు ఒకవేళ స్ట్రిక్ట్గా ఉండేవాడైతే ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అంటారు కాబట్టి, సో ఈ బెస్ట్ ఇంప్రెషన్ అనేది మీ మీద పోతుంది. నెక్స్ట్ దానికి వెళ్ళేపాటికి మార్కులు తగ్గుకుంటూ వస్తాయి. మీరు కరెక్ట్ పాస్ మార్కులు రాసి ఇచ్చి వచ్చారనుకోండి, అక్కడ ఫెయిల్ అయిపోతున్నారు. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ అనుకోవాలంటే మీరు ఎప్పుడు కూడా థియరీ క్వశ్చన్తోనే రాయండి. అది కూడా బాగా వచ్చిన క్వశ్చన్తోనే రాయండి. ఓకేనా. ఇంకోటి ఏంటంటే, చాలా మందిలో నేను అబ్జర్వ్ చేసింది, చదువుకుంటున్నారు, కరెక్ట్గా రాస్తున్నారు, కానీ ఇంటర్నల్స్ ఉన్నా కూడా పాస్ మార్కుల వరకు రాసిస్తున్నారు. ఏదో సినిమా రిలీజ్ అవుతుంది, ఈలోపు వెళ్ళిపోతారు. 28 మార్క్స్ రాసి ఇచ్చేసి వచ్చేస్తున్నారు. అక్కడ మీకు పూర్తిగా మార్కులు వేస్తారని గ్యారంటీ ఏంటి? మీరు కరెక్ట్గా రాసి ఉండొచ్చు, కాకపోతే మీరు పాస్ అవ్వాలి అనుకుంటే 45 నుంచి 48 మార్కుల వరకు 50 మార్కుల వరకు రాస్తేనే పాస్ మార్కులు వస్తాయి. థియరీ సబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా అదే, ప్రాబ్లమాటిక్ అంటే ఫుల్గా వేస్తారు. ఇక మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, M1 ఇలాంటివి, ఇవేం చేస్తున్నారంటే డైరెక్ట్ స్టెప్స్ వేసేస్తున్నారండి. డైరెక్ట్ స్టెప్స్ దే డోంట్ కన్సిడర్ వైల్ దే ఆర్ వాల్యుయేటింగ్ యువర్ బుక్లెట్. దే విల్ బీ కన్సిడరింగ్ ఇనిషియలైజ్డ్ డేటా, formulas what you have presented in the answer booklet, need steps, that is procedural step, each and every step should be in a sequential order, and finally రిజల్ట్కి వచ్చేసరికి 2 మార్కులే ఉంటాయండి. ఓకేనా. ఆ 2 మార్కులు పోయినా పై స్టెప్కి వస్తారు, అదంతా చూసుకుంటా వస్తారు ఎక్కడ తప్పు అయిందని. మొత్తం తప్పు అయితే మొత్తం పోతాయి అనుకోండి. ఇదివరకు ఇట్లాగా డేటా రిప్రజెంట్ చేసినంత మాత్రమేమో వదిలేసినంత మాత్రం మార్కులు ఏంటంటే చివరిలో టైం అయిపోతుందని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, డేటా రిప్రజెంట్ చేసేసి వచ్చేస్తారు. అట్లా చేస్తే మార్కులు పడవండి, మీరు కనుక్కొని కావాలంటే. అదే ప్రోగ్రామింగ్ లాంటి సబ్జెక్ట్ అనుకోండి, అల్గారిథం వైజ్గా ఉండాలి, స్టెప్ బై స్టెప్ ఉండాలి. అది ఇనిషియలైజేషన్, లాజిక్ రిప్రజెంటేషన్, ఫైనల్గా ఎగ్జిక్యూటెడ్ రిజల్ట్ రాయాలి. ఈచ్ అండ్ ఎవ్రీ షుడ్ బి ఇన్ అన్ అల్గారిథమిక్ స్టెప్స్. మీరు ఫ్లో చార్ట్ అల్గారిథం నుంచి ఎలా తీసుకొస్తారు, అలాగే ప్రోగ్రామ్ కూడా అల్గారిథం నుంచే తీసుకురావాలి. ఈ థియరీ లాంటి సబ్జెక్ట్స్ అయితే థియరీ పేజీలు రాస్తాడు. నెవర్ డూ దట్. సైడ్ హెడింగ్స్ విత్ లెస్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఇన్ ఏ పారాగ్రాఫ్. ఓకేనా. ఇలా చేయండి. సో ఇంకా చాలా అడుగుతున్నారు, ఇంకా చాలా చెప్తాను ఈ వీడియో కాకుండా, ఇంకా మిగతా వీడియోలో పెట్టి మీకు ఖచ్చితంగా చెప్తాను. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలి, నేను కరెక్ట్గా రాశానని మీరు అనుకోవటం కాదు, వాల్యుయేటర్ ఎవరైతే ఉంటారో అతనికి అర్థం అవ్వాలి. అది ఎగ్జామ్ పెట్టేది ఎందుకు, నీడికి ఏదో వచ్చురా బాబు, వీళ్ళకి ఏదో వచ్చు అని, అంతేగాని ఏదో రాశాడరా బాబు, ఏదో రాసింది అమ్మాయి అని అన్నట్లు ఉండకూడదు ఎగ్జామ్. సో ద ఎగ్జామ్ దే వేర్ కండక్టింగ్ బికాస్ ఇన్ ఆర్డర్ టు టెస్ట్ యువర్ టాలెంట్, ఇన్ ఆర్డర్ టు టెస్ట్ యువర్ నాలెడ్జ్. అంతేగాని ఏదో ఇచ్చారు కదా అని చెప్పి కొంతమంది నైట్ అంతా చదువుతారండి. సో గుర్తుంచుకున్న వాళ్ళతో పర్లేదు, తెల్లారిపోతే ఎగ్జామ్కి వెళ్ళినప్పటికి నిద్ర వచ్చేది, ఆ నిద్ర మాత్రం మొత్తం మర్చిపోతారు.
నెవర్ డూ దట్. సో ఇఫ్ ద ఎగ్జామ్ ఈజ్ నెక్స్ట్ మంత్, స్టార్ట్ నవ్ ఇట్ సెల్ఫ్. బెస్ట్ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ ద ఎగ్జామినేషన్ 40 days బిఫోర్. అప్పుడు అక్కడికి వెళ్ళేటప్పుడు మీకు ఈజీగా గుర్తుండిపోతాయి. ఓకేనా. ఇంకా కొంతమంది అడుగుతున్నారు విచిత్రం, ఈ చిట్టీలు ఉంటాయి కదా, మైక్రో జిరాక్స్లు ఇలాంటివి, ఇవి తీసుకెళ్ళి నేను అయ్యే రాశాను సార్ అయినా ఫెయిల్ చేస్తున్నారు. సో ఏంటంటే ఇక్కడ మీరు ఆ కంగారులో ఎక్కడో చోట తప్పేస్తారండి ఖచ్చితంగా. ఓకేనా. సో చిట్టీలు పెట్టి రాసావా, మామూలు పెట్టి రాసావా అని అలాంటివి ఉండవు. నీ దగ్గర కంటెంట్ రిప్రజెంటేషన్ జరిగిందా లేదా, ఆ కంటెంట్తో కీ పేపర్ మ్యాచ్ అవ్వాలి. వాట్ ఈస్ ఎ కీ పేపర్? కీ పేపర్ అంటే ఏం లేదండి, మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్కి ఆన్సర్స్ అన్నీ తయారు చేసి ఒక పేజ్ ఉంటుంది, అంటే 2-3 పేజీలు కూడా వస్తాయి అనుకోండి, అది వేరే విషయం. సో దాన్ని పక్కన పెట్టుకొని చేస్తారు. అదే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ అయితే అది చూడటంతో తెలిసిపోతుంది నువ్వు తప్పు రాసావు. కొంతమంది పాటలు రాస్తుంటారు, సినిమా స్టోరీలు రాస్తుంటారు. సో ఇవాళ రోజు నాకు కనిపెట్టడం ఈజీ అండి అది. సో టుడే ఎవ్రీథింగ్ హ్యాస్ గోన్ హైలీ సాఫిస్టికేటెడ్. సో ఇవాళంతా కూడా పోటీ ప్రపంచం అయిపోయింది. మీరు ఎంత రిప్రజెంట్ చేయగలిగితే అంత మంచిది. ఇంకోటి ఏంటంటే పెన్సిళ్ళు ఇవి వాడరండి మీరు. పెన్సిళ్ళు ఖచ్చితంగా డ్రాయింగ్స్కి వాడాలి. డయాగ్రామ్ ఉందనుకోండి, ఇదివరకు ఏం చేసేవాళ్ళు, సగం కరెక్ట్ అయినా మార్కులు వేసేసేవాళ్ళు బాడీ పార్ట్స్ మెన్షన్ చేస్తే. ఇప్పుడు అలా కాదు, పూర్తిగా ఉండాల్సిందే. మీరు 5 క్వశ్చన్లు రాయాలి అని ఉంటే పాస్ మార్కులు 3 క్వశ్చన్లు రాశారనుకోండి, 3టికి పర్ఫెక్ట్ ఆన్సర్ ఉన్నా కూడా పాస్ మార్కులు పడతాయని నమ్మకం లేదు. ఎందుకంటే మీరు జస్ట్ పాస్ మార్కులు రాసిస్తున్నారు. ఫుల్ ఎవరు వేయట్లేదు వాళ్ళ రోజున. అది ఫ్రస్ట్రేషన్ అనుకోవాలో, లేకపోతే వాళ్ళు రూల్స్ ప్రకారం చిన్నవి కూడా పట్టుకుంటున్నారు. అంటే మనిషి అన్నవాడు తప్పు చేయడం తప్పదు. సో పట్టుకోవాలనుకుంటున్నారు, కానీ మొత్తానికైతే ఇది జరుగుతుంది. ఓకేనా. సో వై టాపర్స్ డజంట్ ఫెయిల్? వాడికైనా ఫెయిల్ అయ్యంటే వాడు ఏదో తప్పు చేసి ఉంటాడు అక్కడ. ఎప్పుడు కూడా ఇది అవ్వదండి వాళ్ళకి. దానికి కారణం ఏంటంటే దే ఫాలో దీస్ గైడ్ లైన్స్ అంటే రూల్స్. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు, మార్జిన్కి పక్కనే క్వశ్చన్ నెంబర్ ఉండాలి, లోపల వేస్తారు కొంతమంది, లేకపోతే మూలకి వేసేస్తారు. అలా వేస్తే ఏంటంటే బుక్లెట్ స్కానింగ్ కాదు, ఈ బుక్లెట్ దాన్ని మడత పెట్టినప్పుడు, జెంటికేక్ స్కానింగ్ లేదనుకోండి, ఇట్లా మడత పెట్టినప్పుడు వాల్యుయేటర్ చేసినప్పుడు అది కనుక కుట్లు కనుక అక్కడే పడిపోయినాయి అనుకోండి, అది కనపడలేదు అనుకోండి, ఆ క్వశ్చన్ ఎక్కడ ఉంటుంది? క్వశ్చన్ నెంబర్ అతనికి ఎలా తెలుస్తుంది? బయట బాక్స్లో ఎలా వేస్తాడు? మార్కు 0 పెడతాడు, రాయలేదు. లేకపోతే రాయకపోతే గీత పెట్టేస్తాడు. మార్కులు వస్తే ఏమీ పడలేదంటే 0 వేస్తాడు. ఎంటీగా ఉందనుకోండి అది, అంటే దాన్ని అటెంప్ట్ చేయలేదు అనుకోండి, డాష్ పెట్టేసుకుంటాడు బయట బాక్స్లో. సో ఇలాంటి మిస్టేక్స్ అన్ని మీరు కనుక అధిగమిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మీరు పాస్ అవుతారండి ఖచ్చితంగా. ఓకేనా. ప్రాబ్లమెటిక్ పరంగా, ప్రోగ్రామింగ్ పరంగా, థియరిటికల్ పరంగా, డయాగ్రమెటిక్ పరంగా. ఇంకా డ్రాయింగ్ గురించి అడుగుతున్నారు, అది సెపరేట్గా నేను చెప్తాను ఆ వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్.